సో నెక్స్ట్ వచ్చేసి 10థ్ క్వెషన్ వాట్ ఈస్ ఇన్‌హెరిటెన్స్? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషనే. అండ్ నాకు తెలిసి ఈ వీడియో చూసిన అందరికి ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటో తెలిసే ఉంటది. సో బేసికల్లీ మనకు తెలిసిందే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఎందుకు డిజైన్ చేశారంటే మన ఫిజికల్ ఎంటిటీస్‌ని రిప్రజెంట్ చేయడానికి. సో ఇన్‌హెరిటెన్స్ అనేది కూడా మన రియల్ లైఫ్ సినారియోస్‌లో ఒక పార్టే. ఎందుకంటే ఇప్పుడు మన క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి మన పేరెంట్స్ క్యారెక్టరిస్టిక్స్‌లో మ్యాచ్ అవుతాయి. అంటే దాన్ని మన ఇన్‌హెరిటెన్స్ వల్ల మనకి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వచ్చాయని అనుకుంటూ ఉంటాం కదా! సో అదే కాన్సెప్ట్ ప్రోగ్రామింగ్‌లో వీళ్ళు యాడ్ చేశారు. ప్రోగ్రామింగ్‌లో ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటంటే, సపోజ్ నేను వెహికల్‌కి ఒక క్లాస్ క్రియేట్ చేశాను. వెహికల్ క్లాస్‌లో ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాను. సో ఇప్పుడు నేను కార్‌కి, బైక్‌కి, ఇంకా ఆటోకి, రిక్షాకి ఇలా సెపరేట్‌గా ఒక్కో దానికి ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాననుకోండి. సపోజ్ ప్రతి క్లాస్‌కి నేనిప్పుడు 100 లైన్స్ కోడ్ రాయాలంటే నాకు చాలా టైం పడతది. సో ఇన్‌హెరిటెన్స్ వల్ల మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ వెహికల్‌కి రాసిన 100 లైన్స్ ఆఫ్ కోడ్‌ని మనం ఇన్‌హెరిట్ చేసుకొని, దాన్ని మనకు కావాల్సిన ఆటోమొబైల్ తగ్గట్టు మనం మార్చుకుంటాం. సపోజ్ వెహికల్ అనే క్లాస్‌లో గెట్ నంబర్ ఆఫ్ వీల్స్ అనే ఒక మెథడ్ ఉందనుకోండి. సపోజ్ మనం దాన్ని కార్‌కి ఇంప్లిమెంట్ చేస్తే ఆ గెట్ నంబర్ ఆఫ్ వీల్స్ మెథడ్‌లో మనం రిటర్న్ 2 అని చెప్పి, అండ్ బైక్‌కి ఇంప్లిమెంట్ చేస్తే గెట్ నంబర్ ఆఫ్ వీల్స్‌లో రిటర్న్ 4 అని చెప్పి కార్‌లో, అండ్ బైక్‌లో రిటర్న్ 2 వెహికల్స్ అని చెప్పి అలా ఇన్‌హెరిటెన్స్ అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టెన్స్ కోడ్‌ని మనం యూజ్ చేసుకోవడం. దాన్ని ఇన్‌హెరిటెన్స్ అంటాము. అలాగే ఓవర్ రైడింగ్ అంటే ఆ ఇన్‌హెరిట్ చేసుకున్న కోడ్‌ని మనకు తగ్గట్టు మార్చుకోవడాన్ని ఓవర్ రైడింగ్ అంటాము. ఇన్‌హెరిటెన్స్, ఓవర్ రైడింగ్ కొంచెం సిమిలర్‌గా ఉంటాయి. సో అర్థమైంది కదా! ఇన్‌హెరిటెన్స్‌కి, ఓవర్ రైడింగ్ మధ్య డిఫరెన్స్ అండ్ ఇన్‌హెరిటెన్స్ డెఫినిషన్ ఏంటో. ఈ ఇన్‌హెరిటెన్స్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ రీయూజబిలిటీ ఆఫ్ ద కోడ్. మనం ఆల్రెడీ రాసిన కోడ్‌ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడం. ఎందుకంటే ప్రో ప్రోగ్రామ్ లెంత్ తగ్గించడానికి ఇన్‌హెరిటెన్స్ వాడతాము. సో ఇంతే ఫ్రెండ్స్ ఇన్‌హెరిటెన్స్ అంటే. యాక్చువల్లీ మీరు ఇంత సుత్తి కూడా చెప్పక్కర్లేదు. జస్ట్ ఇన్‌హెరిటింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ అని చెప్తే చాలు. నేను జస్ట్ డ్రాగ్ చేద్దామని చేశాను.